పరిస్థితి లేదు. అయినా కూడా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం అంతకన్నా జరగడం లేదు. ప్రజల సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట. ఆశ్చర్యం కలిగించే విషయాలు. 76 ఏళ్ల వయసు ఆయన, 76 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట. ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట. ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్, ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు, ఎప్పుడు భూస్థాపితం చేస్తామని. ఈయన అదిగో మొదలు పెట్టేశాను, చేస్తూ ఉన్నాను, త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు. ఆశ్చర్యం. 76 ఏళ్ళ ముసలాయనైనా ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి, ఈ బెదిరింపులేమిటి, వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి? ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిచి ఏదో అధికారం ఇచ్చారు. ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి, మంచి చేయాల్సింది పోయి, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే, ఏడాది కాలంలో ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇందులో దీని నుంచి డైవర్ట్ చేసేందుకు ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి